ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. సో ఇప్పుడున్న యంగ్ హీరోస్ ఎవరంటే బాగా ఇష్టం? లైక్ ఇంట్లో సినిమాలు చూసేటప్పుడు కానీ థియేటర్ లో చూసేటప్పుడు అందరూ ఇష్టమేనండి, అందరూ బాగా చేస్తున్నారు. అందులో పాన్ ఇండియన్ సినిమాస్ అయిపోయాయి అన్ని. మన వాళ్ళు నిజంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ మన అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 అల్లు అర్జున్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాజ్ సో హార్డ్ వర్కింగ్. అది కనపడుతుంది, ఆ అబ్బాయి హార్డ్ వర్కింగ్ అలా స్క్రీన్ మీద చూడగానే కనపడుతుంది. అలాగే అందరూ పర్టికులర్ గా ఒక హీరో అంటే ఏం లేదా? ఈ సినిమాకి ఆ సినిమా వాళ్ళు బాగా చేస్తున్నారు, బాగుంది అనిపిస్తుంది. బాగా చెప్తున్నారు ఆన్సర్ సేఫ్ గా. సేఫ్ అంటారా? ఏమో ఆ హీరో అంటే ఇష్టం, ఆ హీరో సినిమాలను చేయాలి అనుకుంటారేమో అని. నా ఈ ఇంటర్వ్యూ చూసి ఇలా అందని ఎవరు అనుకుంటారులేండి. ఎందుకు ఫ్యాన్స్ ఉంటారు కదా, రీల్స్ ఉంటాయి. అవును కదా బాబాయ్, నాకు అందరూ ఇష్టమే అలా అని కాదు. బికాజ్ నిజంగా అండి మనది ఒక్కటి నాకు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది, మన సౌత్ ఇండియన్ సినిమా, నాట్ ఓన్లీ తెలుగు. బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు. డెఫినెట్లీ రాజమౌళి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు తెలుగు సినిమా ఇండస్ట్రీని, ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టేశారు. ఇంకా మన ఇండియన్ ఇండస్ట్రీకి మణిరత్నం గారు ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ ఒక ఫుల్ యూటర్న్ తీసింది రాజమౌళి గారు. అంతే, ఆయన తర్వాత ఎవరైనా అందరికి తర్వాత ఇంకా ఈ మధ్య మనల్ని చూసి ధైర్యం తెచ్చుకుని హిందీ వాళ్ళు తీస్తున్నారు సినిమాలు. నాకు అనిపిస్తుంది ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత రాజమౌళి గారి మీద పిల్లలకి స్కూల్ బుక్స్ లో ఒక చాప్టర్ వస్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళకి రావాలి అలాంటి వాళ్ళ గురించి. ఫిల్మ్ స్కూల్స్ లో మాత్రం ఉండొచ్చు, రావాలి. ఫిల్మ్ స్కూల్లో మాత్రం ఆయన చాప్టర్ లేనిది ఉండదు ఇండియన్ సినిమా. లేదు, చాలా మన డైరెక్టర్స్ కూడా ధైర్యం రావడం కానీ, ప్రొడ్యూసర్కి ఇంత పెద్ద స్కేల్లో సినిమా తీయొచ్చు అని తెలియడం కానీ, అసలు మన డైరెక్టర్స్ వాళ్ళు పిలుస్తున్నారు కదా. అవును, ఇలా ఉంది. వెరీ గుడ్. కమర్షియల్ గా యానిమల్ నుండి సందీప్ రెడ్డి వంగాన్ని తీసుకెళ్ళడము, మన నాగ్ అశ్విన్ని తీసుకెళ్ళడం, అలాంటివన్నీ. తర్వాత ఈ మధ్య కాంతారా ఎంత మంచి సినిమా, కేజీఎఫ్ అనుకోండి అన్ని. అలాగే తమిళ్లో కూడా ఎంత మంచి సినిమాలు. మలయాళం ఇండస్ట్రీ అదొక ఇండస్ట్రీ, అద్భుతమైన ఇండస్ట్రీ చేశారు కదా మలయాళం కూడా. ఓకే, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ కూడా పిలవట్లేదు మిమ్మల్ని? క్యారెక్టర్స్ పిలుస్తారు, నాకు నచ్చితే వెళ్తాను, అంతే. అదే టీవీలో కూడా పిలుస్తారు వాళ్ళు కూడా. కొంచెం ఈ మధ్య అంటే బాబు పెళ్ళి అవి ఇవి అన్ని ఉండి అమ్మకు కొంచెం బాగాలేకపోవడం, నేను ఏది కమిట్ అవ్వలేదు. సో మంచి మంచి అమ్మ క్యారెక్టర్స్ అయితే బాగుంటారు, మీరు హ్యాపీగా ఉంటది. డైరెక్ట్ చేయలేదు ఒక ఫిల్మ్, నేను మీ బయోపిక్ తీసేస్తా. అవును, ఎంత ప్రాపర్టీగా ఉన్నారు, ఏం చేశారు అని బయోపిక్. అంటే మీరు మంచి ఉద్దేశంతో అడుగుతున్నారు, జాగ్రత్తగా ఉన్నారా లేదా. అట్లీస్ట్ అడిగినప్పుడు తెలుస్తుంది కదా, జాగ్రత్తగా ఉన్నామంటే జాగ్రత్తగా ఉన్నాం, లేకపోతే లేదని చెప్తారు కొంతమంది. ఇప్పుడు ఓపెన్ అయి చెప్తున్నారులేండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం, అన్ని లాస్ అయిపోయినాయి, ఇప్పుడు వరకు ఏదో లాక్కొచ్చేసాం, ఇంకా కష్టంగా ఉందని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు పాపం. ఈ మధ్య చూస్తున్నాం కదా, చాలా మంది పాపం మంచి మంచి ఆర్టిస్టులు అసలు ఫైనాన్షియల్ గా బాగా చితికిపోయినారు. బట్ వాళ్ళని అలా చూడలేం మనం. బట్ ఎనీహౌ వ్యూయర్స్ చూసిన వాళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేశారండి వాళ్ళందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, గ్రేట్ అది. వాళ్ళు అలా చూసాం కదా థియేటర్లలో స్క్రీన్ మీద ఇలా చూసిన క్యారెక్టర్స్. ఎక్కడో ఒక రాంగ్ స్టెప్ అండి, ఎక్కడో ఒక రాంగ్ స్టెప్ వల్ల